నమస్తే అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్కారం. యాక్టింగ్ బాగా చేస్తారు ప్రధాని మోదీ అని, అంటే కెమెరా ఫేవర్గా ఉండడం అని, లేకపోతే ఏదో ముసలి కన్నీరు గార్చినట్టుగా చేయడం. ఈవెన్ మణిపూర్ విషయంలో కూడా చాలా అది చేశారు. తర్వాత కావాలని పబ్లిసిటీ కోసం ఎక్కువగా ఆరాటపడుతుంటారు అని, అంటే ఇది విమర్శను నేను మీకు ప్రస్తావించాను. అంటే విమర్శ ఏంటంటే ఒకటి అదేనండి, నేను చెప్తాను చూడండి. మీరు పార్లమెంట్లో కూర్చొని ఎలా కూర్చోవాలి, ఎలా చేయాలి? ఒక ప్రధానమంత్రి అన్న తర్వాత ఒక స్టేచర్ ఉంటుంది, మంత్రి అన్న తర్వాత ఒక స్టేచర్ ఉంటుంది, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ స్టేచర్ ఉంటుంది. ఆ స్టేచర్ని పెంచేదాకా ప్రవర్తించాలి కానీ స్టేచర్ని దించేదాకా ప్రవర్తించకూడదు కదా. ఆయన ప్రవర్తిస్తున్నాడు కాబట్టి మీరేమో స్టేచర్ దించేదాకా మీరు ప్రవర్తించినట్లయితే ఆయన విమర్శిస్తే ఎట్లా? నో యూస్ కదా. ఇంకా యాక్టింగ్ అంటారా? రాజకీయ నాయకులు రాజకీయంలో ఉన్న తర్వాత ఈ స్కిల్స్ అనే అవసరం లేకపోయినట్టయితే మీరు కౌన్సిలర్ సీటు కూడా గెలవలేరు. ఇందిరా గాంధీ గారు చిక్కమంగళూరులో ఎలక్షన్లో ఉన్నటువంటి ఫోటోలు మీరు చూడండి ఒకసారి. ఎక్కడి దాకా ఎందుకు సరే, ఎమర్జెన్సీ అయిన తర్వాత ఆమె చిక్కమంగళూరులో గెలిచారు కదా. ఇందిరాగాంధీ గారు ట్రైబల్స్తో డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఫోటోలు చూడండి, ఆమె డ్యాన్సరా? అంటే నేను తప్పు చేసిందని చెప్పడం లేదు. ఒక ప్రధానమంత్రిగా ఆ టైంలో అది ఇవన్నీ అవసరం ప్రధానమంత్రికి. ఆమె చేస్తే కరెక్టే ఆ టైంలో. ఒక రాజకీయ నాయకురాలుగా ఆమె చిక్కమంగళూరులో గుడిసెల్లోకి వెళ్ళి అక్కడ ఇచ్చేయడం ఇవి అవసరం. లేటెస్ట్గా అంటే సార్, ఈ ఎస్సీఓ మీట్లో పుతిన్, జిన్పింగ్ మధ్యలో ప్రధాని గట్టిగా నవ్వడం, ఈ ఫోటో బాగా ఫేమస్ అయింది. ఇదంతా ట్రంప్ను రెచ్చగొట్టడానికి నవ్వు కరెక్ట్గా దొరికింది మీడియా. డిప్లొమసీలో ఆ మెసేజింగ్ అనేటటువంటిది చాలా ఎగ్జాక్ట్లీ, ఆ మెసేజింగ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది మనం జనరల్గా అనుకుంటాం ఏంటంటే ఒక పని చేయడానికి ఒక 4 ఉంటాయన్న, సామధాన భేద దండోపాయాలు అనేది. యాక్చువల్గా అవి 6. ఆ 5వది ఉపేక్ష, 6వది ఇంద్రజాల్ / మాయ. ఓహో, ఇంకా 2 ఉన్నాయి. 2 ఉన్నాయి, 6 ఉన్నాయి. ఇంద్రజాలం. 5వది ఏంటి? ఉపేక్ష. ఆ ఉపేక్షని నరేంద్ర మోడీ గారు ట్రంప్ మీద ప్రయోగించారు. 30 సార్లు నేనే చేశాను, నాకు నోబెల్ ప్రైజ్ 40 సార్లు అన్నా కానీ ఈయన మాట్లాడలేదు. నేను చేస్తున్నా, నాకు ఇంత చివరికి ఆయన ట్వీట్ చేయలేదు అనేటటువంటిది. అది ఏమైంది చివరికి రిజల్టు? అక్కడి నుంచి ట్రేడ్ డెలిగేషన్ వచ్చాడు, వాడి పేరు కూడా మనం ఇక్కడ తెలియదు. మొన్న ఒక 7 గంటలు 8 గంటలు డిస్కషన్ చేశారు. చాలా పాజిటివ్గా ఉందని ప్రెస్లో స్టేట్మెంట్ ఇచ్చారు, అంతే. ఆయనే ఫోన్ చేసి మాట్లాడారు, అంతా ఇదైపోయింది, నా ఫ్రెండ్ నేను మాట్లాడన్నారు, ఈయన కూడా మాట్లాడారన్నారు. అంటే ఏంటంటే ఉన్న టూల్ని, డిప్లొమాటిక్ టూల్ని ఎట్లా ఉపయోగించుకున్నారు, ఇగ్నోర్ చేశారనమాట. ఇంకోటి వర్డింగ్ కూడా చూడండి, ఈయన రిప్లై ఇచ్చింది, యువర్ ఎఫర్ట్స్ ఆన్ ది బ్రింగింగ్ పీస్ టు దిస్ వన్ యుక్రెయిన్ అని రాశారు. యువర్ ఎఫర్ట్స్, అంతేగాని అమెరికన్ ఎఫర్ట్స్ అని రాయలేదు. ఎందుకంటే అమెరికన్ డీప్ స్టేట్ యొక్క ఈ యుక్రెయిన్ పీస్ మీద వ్యూస్ వేరు, ట్రంప్ గారి వ్యూస్ వేరు. కాబట్టి స్పెసిఫిక్గా యువర్ వ్యూస్, యువర్ ఎఫర్ట్స్. బహుశా ఆ ఎఫర్ట్లో పుటిన్కి మనకు ఉన్నటువంటి సత్సంబంధాలు, ఇండియా ఏదైనా రోల్ ప్లే చేస్తుందేమో, లేదా అమెరికా వాళ్ళు ఏమైనా అడుగుతున్నారేమో మనకు తెలియదు. సో అది స్పెసిఫిక్గా ఈ సిగ్నలింగ్ అనేటటువంటిది చాలా బాగా ఉంటుందన్నమాట. అది కొంత ఇది ఉన్నది. ఈ భోజనం విషయంలో సార్, నవరాత్రుల్లో ఆయన ఉపవాసం ఉండడం, సో అసలు ఎలా హెల్త్ ఎలా మెయింటైన్ చేస్తారు? ఎందుకంటే సార్, ఒకటి ఇప్పుడు శరీరంతో మనం మన ధర్మ సాధన చేసుకోవాలి అనే ఉద్దేశంలో శరీరాన్ని కాపాడుకోవాలి ఎప్పటికైనా కూడా. ఈరోజు ఒక 75 ఏళ్ల వయసులో కూడా ఆయన దిగిపోతారని కొంతమంది, లేకపోతే ఆయనే కంటిన్యూ అవుతారని ఇలా స్పెక్యులేషన్ మాట్లాడుతున్నారు. కానీ ఆరోగ్యవంతంగా ఆయన ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. ఆయన ఉన్నారు కూడా ఫిట్గా. నిజంగా ఫిట్గా లేకపోతే డ్రాప్ అవ్వాల్సి వస్తుంది. ఫిట్ లేకపోతే పని చేయలేరు. అసలు 75 ఏళ్ల వయసులో ప్రధానిగా ఉండడం అనేది ఇక మనం చూస్తూ ఉండాలి ఆ విషయాన్ని. సో ఎట్లా మెయింటైన్ చేస్తుంటారు ఆయనది పర్సనల్గా మీకు తెలిసిన అంశాలు? కరెక్ట్గా టైము, ఎఫర్టు ఇవంతా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మైండ్ యొక్క కంట్రోల్ బాడీ మీద చాలా ఎక్కువ ఉంటుందండి. మనకు తెలియదు, మీ బీపీ టెన్షన్ ఉంటే బీపీ ఉంటుంది, బీపీ తర్వాత హార్ట్, రకరకాలు వస్తాయి కదా. సో అది ఆ కంట్రోల్ ఉన్నటువంటి వాళ్ళు కొంత హెల్త్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కొంత హెల్త్ కొద్దిగా ఎంత కాన్షియస్గా ఉండడము, ఇవన్నీ ఉండడం వల్ల అయితే ఉంటుంది. పైగా హెల్త్ కేర్ కూడా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఓన్ పర్సనల్ డిసిప్లిన్ బిహేవియర్ వల్ల మనకి చాలా వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఇదవుతాయి.
ప్లస్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉన్నది, కాన్స్టెంట్గా వర్క్ చేయడము, ఈ మిగతా చెత్త చెదర విషయాలు ఉన్నటువంటి లేకుండా ఫోకస్డ్గా తమ మిషన్ ఏంటి అని దాని మీద ఉండడము, వీటన్నిటి ఏమంటుందంటే బాడీ కూడా దానికి అడ్జస్ట్ అవుతుంది కదా. ఆ విల్ పవర్ అనేటటువంటిది ఉండాలి. ఆ విల్ పవర్ చాలా ఆ లెవెల్లో ఉన్న ఏ పార్టీకి ఏ లీడర్ అయినా సరే అంత స్ట్రాంగ్ విల్ పవర్ లేకుండా ఆ లెవెల్కి వెళ్ళలేరు, వెళ్ళినా సస్టైన్ కాలేరు. అంటే ముఖ్యంగా చాలామంది కూడా ఆలోచిస్తారు సార్, నవరాత్రుల్లో ఉపవాసం ఉంటారు కదా, మరి ఏం తీసుకొని ఆ హెల్త్ని, ఆ స్టామినాని, ఎనర్జీని, గ్లోని మెయింటైన్ చేస్తారని. అంటే నేను మహారాష్ట్రలో చాలా కాలం ఉన్నాను కదా, అక్కడ ఈ ఉపవాసం నవరాత్రులు చేయడం కొన్ని కమ్యూనిటీస్ చేస్తాయి. తేనెని నిమ్మకాయ రసాన్ని తీసుకుంటారు అనమాట. నిమ్మకాయ రసం తీసుకోవడం, ఆ భజనలు అవన్నీ ఉంటాయి. అది డిసిప్లిన్గా ఆ 9 రోజులు చేయడం అనేది కొన్ని కమ్యూనిటీస్ చేస్తాయి. వాళ్ళు చెప్పినటువంటిది కానీ తర్వాత ఈయన ఒక సందర్భంలో చెప్పారట, అది చేసిన తర్వాత వాళ్ళకు ఒక విధమైనటువంటి ఎనర్జీ వస్తుందట. ఆ ఎనర్జీ అనేటటువంటిది ఆటోమేటిక్గా ఇది ఉంటుంది. అది ఒకవేళ అదేమన్నా ఆయుర్వేదిక్ ప్రక్రియో ఏదో మనకు తెలియదు, కానీ కొంతమంది చేస్తారు అది. మహారాష్ట్రలో తెలుసు, గుజరాతీస్ కూడా చేస్తుండగా నేను చూశాను. నేను అది చేస్తారు. అది 9 రోజులు చేస్తారో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు, కానీ ఆ సమయంలో మనం అడిగినప్పుడు ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను, నవరాత్రులు ఉన్నాయి కదా, సో నవరాత్రులు అలాగే ఉంటాను అని అన్నారు. అలాగే ఉంటారు. ఆయన ప్రత్యేకంగా చెప్పారు, నాకు దానివల్ల శక్తి వస్తుంది. మొన్న ఇక్కడ ఆర్టికల్లో చదివా, అంటే దేశమంతా డయాబెటీస్లో టాప్ రేంజ్లోకి వెళ్ళిపోతుంటే ప్రధాని మోదీకి బీపీ షుగర్లు లేవా, ఇంత టెన్షన్ ఎట్లా తట్టుకుంటున్నారు? టెన్షన్ తీసుకుంటే కదా. ఇప్పుడు ఇది సమస్య, ఒకవేళ సమస్య అయినా కానీ దీన్ని ఎట్లా సాల్వ్ చేద్దాం. ఇంకోటి కూడా నేను గమనించింది ఏంటంటే, ఉన్న సమస్యల్లో ఏది చేయాలా అన్నటువంటిది, ఎన్ని చేయగలమో వాటిల్ని ఆయన అటాక్ చేస్తున్నారు. వాటిల్నే ఈ సమస్యలు ఉన్నాయి, ఒక 100 సమస్యలు ఉంటే ఈరోజు మనం 10 సాల్వ్ చేయొద్దంటే ఆ 10నే సాల్వ్ చేసి తర్వాత మళ్ళీ 11వ దానికి అలా. అదేంటంటే ఇంగ్లీష్లో మనం అంటాం, హీ విల్ పిక్ హిజ్ ఓన్ ఫైట్స్. ఏది చేయాలా, అంతేగాని రకరకాల 10 ఉంటే ఆ 10ని ఒకేసారి చేయకుండా ఏ ముఖ్యమైన, పైగా వాటిలో ప్రియారిటీ ఏది ముఖ్యం. అధికారం రాగానే ఎకానమీ ఎట్లా ఉంది, తర్వాత నేషనల్ సెక్యూరిటీ, ఇట్లా రకరకాల ఆయన సెలెక్ట్ చేసుకొని ఆయన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, అంటే ప్రధానమంత్రుల స్థాయిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ వస్తుంది, చాలా స్పెసిఫిక్గా చాలా ఎక్కువగా ఉంటుంది ఇన్ఫర్మేషన్ లెవెల్. ఆ లెవెల్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కదా. సో ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఏం చేయాలి, ఒక 10 సమస్యలు ఉంటే 10 పనులు మనం చేయాలంటే ప్రియారిటీ ఏంటి, 1 2 3 అది చేస్తున్నాం. కాబట్టి మంచి మేనేజీరియల్ కెపాసిటీ కూడా, అది ఏదైనా కొత్త కాన్సెప్ట్ తీసుకెళ్తే కూడా చాలాసేపు వింటారు, మొత్తం విని దాని మీద దేశానికి ఎలా అప్లై అవుతుంది అనేది ఆలోచిస్తారు. అంటే ఇప్పుడు మనకి మీరు గమనించినట్లయితే 50-55 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ ఐటీ మీద పెద్దగా క్యాపబుల్ చూపించడం, అంటే పర్టికులర్గా ఐటీ చదువుకోని కాకుండా ఉంటుంది, అది పెద్దగా ఉండదు. కానీ ఈయనకి మొదటి నుంచి కూడా నాట్ జస్ట్ ఐటీ అని కాదు, టెక్నాలజీ బేస్డ్ అనేటటువంటిది ఆ సొల్యూషన్ చేయడం అనేది, ఇది దాని గురించి చీప్గా సొల్యూషన్ తీసుకురావడం అనేది, ఇటువంటి మీద ఈయన మొదటి నుంచి కూడా గుజరాత్లో ఉన్నప్పటి నుంచి కూడా ఆ ఇంట్రెస్ట్ ఉండింది ఈయనకి. మనకు అది క్లియర్ కట్గా తెలుస్తుంది అనమాట. ఆ ఇంట్రెస్ట్ అనేది బాగా అది తర్వాత కూడా ఇదైంది. కాన్స్టెంట్గా ఆ డ్రైవ్ అనే టెక్నాలజీ తీసుకునేసి సొల్యూషన్స్, ఒక విధంగా కంట్రీ ఒక 2-3 డెవలప్మెంట్ స్టేజెస్ కాకుండా లీప్ ఫ్రాగ్ అయి ముందరికెళ్ళి. ఇప్పుడు నార్మల్గా యూఎస్లో టెలిఫోన్ ల్యాండ్లైన్స్ వచ్చిన తర్వాత మొబైల్స్ వచ్చాయి, మనకి డైరెక్ట్గా మొబైల్స్ వచ్చాయి. మనకి ల్యాప్టాప్లు ఇంత పెద్ద బ్లాక్ అండ్ వైట్ ల్యాప్టాప్స్, మానిటర్ ఉన్న ల్యాప్టాప్స్ అంతా ఫారిన్ కంట్రీస్లో ఉన్నాయి. మనది లీప్ ఫ్రాగ్ అయి డెస్క్టాప్స్ ఉన్నప్పుడు మనం లీప్ ఫ్రాగ్ అయి డైరెక్ట్గా ల్యాప్టాప్స్కి వెళ్ళాం. సో కొన్ని లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్, వెస్ట్ ఉన్నటువంటి లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ కాకుండా మనం ముందరికి వెళ్ళాం. యూపీఐ, అదే నేను చెప్తున్నాను చూసారా, అది మన యూపీఐ తీసుకొని వచ్చినప్పుడు కూరగాయల వాళ్ళు తీసుకొస్తారనేసి చిదంబరం గారు మాట్లాడారు. మరి అది త్వరగతి ఏమైంది, దానివల్ల ఏమైంది, ఒక విధమైనటువంటి క్రెడిట్ కార్డ్స్ ఏరియా మొత్తం మనం ముందరికి వెళ్ళిపోయాం, డెబిట్ కార్డ్ ఏరియా వెళ్ళిపోయాం మనం ముందరికి. దెర్ ఇస్ నో ప్లాస్టిక్ కార్డ్స్. ఇప్పుడు ప్లాస్టిక్ కార్డ్స్ మనం డెబిట్ కార్డు తీసుకెళ్తే మిషన్ ఎక్కడా లేదు, డెబిట్ కార్డ్ అయితే మిషన్ లేదు. కానీ అమెరికాలో ఇంకా ఈ కార్డ్స్లోనే ఉన్నారు వాళ్ళు. అదే ఆ టెక్నాలజీ లెవెల్స్ కొన్ని మనం ముందరికి వెళ్ళాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో మిగతా ఉన్నటువంటి సొల్యూషన్స్ లేకుండా మనం ముందరికి వెళ్ళి చేసే స్థాయికి ఆయన తీసుకొని వచ్చారు. బట్ ఇక్కడ నేను అబ్జర్వ్ చేశాను సార్, నా పర్సనల్ అబ్జర్వేషను, మనము ట్విట్టర్కి బదులుగా కూ అనే ఒక యాప్ని మనం భారతదేశం రిలీజ్ చేసింది, మోదీ హయాంలోనే జరిగింది ఇది, కానీ అది ఫెయిల్ అయింది యాక్చువల్లీ.
సో ఎందుకు మనము అంటే ఇట్లాంటి యాప్స్ని ఇప్పుడు చైనా లాంటిది వైబో ఇవన్నీ వాడుకుంటుంది కదా సెక్యూరిటీ విషయంలో, మరి మనం ఎందుకు సొంతగా ఇండిజినస్గా మనం ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు? ఈ రోజుకు ఇండిజినస్ అంటూనే ఉన్నాము. సో ఈ విషయంలో మరి ప్రధాని మోదీ యొక్క పర్సెప్షన్స్ ఏ విధంగా ఉంటాయి, వారి పర్సెప్షన్స్? అంటే నేను అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు మనకి సర్వీస్ సెక్టర్లో, ఐటీ సెక్టర్లో ఉన్నటువంటి గ్రోత్ నుంచి మనం కొద్దిగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి వెళ్తాం. కానీ ఐటీ సెక్టర్లో ఉన్న వీక్నెస్ మనకు, మీరు చెప్పినట్టుగా మనకు ఇక్కడి నుంచి వచ్చినటువంటి సోషల్ మీడియా ఎంటిటీస్ ఏం లేవు. వచ్చింది, అది ఫెయిల్ అయింది, వాట్ ఎవర్ ఈజ్ ద రీజన్. అదేవిధంగా మన దేశం నుంచి వచ్చినటువంటి భారీ ఎత్తున ఉన్నటువంటి ఆరకిల్ లాంటి ఇవే ఇక్కడ ఇండియా నుంచి డెవలప్ అయినటువంటి లేవు. ఫ్రాంక్గా చెప్పాలంటే మనము ఆ డాలర్కి రూపీకి ఉన్నటువంటి కరెన్సీ తేడాతో, లేదా వేజ్ ఆర్బిట్రాజ్లో ఎంత ఉన్నదో దానివల్ల మనం ఎక్కువ సంపాదిస్తున్నాం ఐటీలో. అంటే తప్పని నేను చెప్పడం లేదు, మొత్తం ప్రపంచం అంతా రకరకాల ఇండస్ట్రీస్లో రకాల దానిలో ఎవరు చీప్ సర్వీసు, ఎవరు చీప్ ప్రోడక్ట్తో అటువైపు చేస్తారు. అది మనం ఉపయోగించుకున్నాం, దానివల్ల మనం చేసాం. కానీ యాక్చువల్గా కోర్ ఇట్లా నేను చెప్పినట్టుగా ఆరకిల్ లాంటివి వాటివి తయారు చేయడం అనేటటువంటిది అది ఇప్పటివరకు ఇండియన్ ఇండస్ట్రీ ప్రయత్నం చేయలేదు. ఐటీ ఇండస్ట్రీ ఒక అంటే బిట్ అవుట్ ఆఫ్ టాపిక్, మొన్ననే 18,000 crores మా దగ్గర సర్ప్లస్ క్యాష్ ఉంది, దాన్ని మేము షేర్స్ బైబ్యాక్ ఉపయోగిస్తామని ఇండియన్ ఐటీ కంపెనీ చెప్పి. ఆ 18,000 crores కూడా విన్ బెటర్ స్పెంట్ ఆన్ డెవలపింగ్ సంథింగ్ మోర్ అడ్వాన్స్డ్. అటు అది బహుశా ఏమవుతుందంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయో అవి ఇటువంటివి కూడా ఇంకా వస్తాయి. ఎందుకంటే పర్టికులర్గా అమెరికాలో మనం సర్వీస్లో వాళ్ళకి సర్ప్లస్ ఉంది. సో యాజ్ గూగుల్ ఇటువంటి వాటి మీద కూడా మనం ఎక్కువ డబ్బులు అమెరికా వాళ్ళకి ఇస్తున్నాం. దే ఆర్ రన్నింగ్ ఎ లాట్ ఆఫ్ మనీ. సో దాని మీద కూడా ఒకవేళ గవర్నమెంట్ దృష్టి సారించవచ్చు. ఇప్పటిదాకా లేదని కాదు, ఐ థింక్ భారత్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉన్నది, అది ఇంకా ఇది కాలేదు. అది బహుశా ఒక జరగచ్చు, అది మనం ఇదేంటో. అండ్ పర్సనల్గా సార్ ప్రధాని మోదీని తీసుకున్నప్పుడు ఆయన ఇందాక నేను అన్నట్లుగా గోవును ప్రేమగా, ఆ దూడను కూడా ప్రేమగా నిమురుతూ ఉంటారు. పిల్లల విషయంలో కూడా చాలా మంచి మంచి విషయాలు చెప్తుంటారు, పుస్తకాలు రాస్తారు. వాళ్లకు ఎగ్జామ్లో స్ట్రెస్ లేకుండా ఎలా మంచి మార్కులు తెచ్చుకొని ప్రోగ్రెస్ అవ్వాలనే విషయం కూడా ఆ స్టేడియంలో చెప్తూ ఉంటారు. సో ఇంత వాళ్లకు పిల్లలకు క్లాస్ చెప్పినట్టుగా 100 మంది పిల్లల్ని, సో ఇట్లా ఇదొక ఎత్తు అయితే, మళ్ళీ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ పాకిస్తాన్, చైనా లాంటి దేశాలకు బుద్ధి చెప్తూ ఉంటారు. అండ్ అమెరికా ట్రంప్తో దోస్త్ అని చెప్పి మళ్ళీ నీకు కూడా లిమిట్స్ ఉన్నాయని చెప్పి గుర్తు చేసి అలా చేస్తారు. సో ఇంత ఎక్స్ట్రీమిజం అనేది అది ఎలా సాధ్యపడుతుంది ఆయన పర్సనల్ ఇండివిజువల్ పర్సెప్షన్లో? అంటే ఎక్స్ట్రీమిస్ట్గా ఉండాలా లేకపోతే కంప్లీట్నెస్ ఉండాలా? అది అంటే ఇప్పుడు మనం అక్కడ మన ప్రధానమంత్రి గారుగా ఆయనకు ఎక్కువ దీంట్లో ఆయన ఎక్కువ దీన్ని చూపిస్తున్నాడు మనకు ఉంటుంది. కానీ ఆయన ఐ థింక్ ఆయనకి డిఫరెంట్ రోల్స్లో ఏ రోల్ ప్లే అనేటువంటిది ఎట్లా చేయాలి. నేను మాకు చిన్నప్పుడు వచ్చేటటువంటి కాలేజ్ ఎలక్షన్స్లో ఎస్ఎఫ్ఐ వాళ్ళు మాకు క్యాన్వాసింగ్కి వచ్చేటటువంటి వాళ్ళు వచ్చేసి రష్యాలో ఇట్లా ఉంది, చైనాలో ఇట్లా ఉంది అని ఒక 15 నిమిషాలు మాట్లాడి వెళ్ళేటటువంటి ఖచ్చితంగా ఎలక్షన్స్లో ఓడిపోయేవాళ్ళు. సో ఎవరి దగ్గర ఏం మాట్లాడాలా, ఎవరికి ఏది అవసరమో, ఎవరికి ఏది మంచి ఉంటుంది అనేది తెలియాలి కదా మాట్లాడే వాళ్ళకి. మనం అది ఆయనకు తెలుసు. ఏ ఒక మంచి లీడర్కైనా కానీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారు అన్నటువంటిది తెలుసు. అది అలా తెలిస్తేనే వాళ్ళు గొప్ప లీడర్లు అవుతారు. ఇందిరాగాంధీ గారు కూడా మీరు గమనించినట్టయితే, ఫార్చునేట్గా నేను ఇందిరాగాంధీ 1982లో ఒకసారి ఒక మీటింగ్లో క్లోజ్గా చూశాను నేను. ఆ మీటింగ్లో ఎక్కువగా చదువుకున్న వాళ్ళే ఉన్నారు. ఆ మీటింగ్లో ఆమె కేవలం ఇంగ్లీష్లో మాట్లాడారు, హిందీలో కాదు, ఇంగ్లీష్లో మాట్లాడారు. గవర్నమెంట్ గురించి, కాంగ్రెస్ పార్టీ దీని గురించి మాట్లాడారు. ఎన్టీ రామారావు గారు అప్పుడు కొత్తగా పార్టీ పెట్టారు, ఒక్క మాట కూడా మాట్లాడారు, విమర్శ కానీ ఏది లేదు. ఎందుకంటే ఆమె ఒక గ్రేట్ లీడర్కి ఆడియన్స్తో ఉన్న కనెక్ట్ ఉంటుంది చూసారా, అది నరేంద్ర మోడీ గారిలో కూడా ఉంది. ప్రతి గ్రేట్ లీడర్కి ఉంటుంది అది. కాబట్టి పిల్లలతో వెళ్ళినప్పుడు పిల్లలకి ఏం మాట్లాడాలి అదే మాట్లాడతారు, అంతేగాని ట్రంప్ గురించి పిల్లలతో మాట్లాడడం అంటే ముందే ప్రిపేర్ అవుతారా ఆయన ఇన్స్టింక్టే అదే? అంటే ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలన్నటువంటిది ప్రిపరేషన్ లేకుండా ఉండదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని కూడా ఆంధీ అని అన్నారు, తర్వాత అన్నామలైని కూడా ఇలా, అది మొత్తం ఇంకా అవన్నీ వైరల్ అయ్యాయి కదా. సో ప్రిపరేషన్ లేకుండా ఉంటుందని కాదండి, ఆయన ఆ లెవెల్లో ప్రిపేర్ లేకుండా ఉండరు. కాకపోతే ఆ ప్రిపరేషన్ అన్నట్టు ఎంత సీమ్లెస్గా ఉంటుందంటే,
మీరు వికసిత్ దీనిపైన వైబ్రెంట్ భారత్ ఇది జరుగుతుంది కదా, మొదటి 2 సంవత్సరాలు మాత్రమే ఆయన ఆర్గనైజ్ చేశారు. తర్వాత అది ఆటోమేటిక్గా ఒక సిస్టమ్ ఇన్ ప్లేస్ ఉండేదన్నమాట. వాళ్ళంతటా వాళ్ళే చేసేస్తారు కరెక్ట్గా, అది ఆటోమేటిక్గా అయిపోతుంది, అట్లా ఆటోమేటిక్గా సక్సెస్ అవుతుంది అన్నమాట. సో ఆ సిస్టమ్ డెవలప్మెంట్ చేసి సిస్టమ్ ఇన్ ప్లేస్ చేయడం అనేటటువంటిది దాంట్లో ఆయన ఎక్స్పర్ట్. అదే మీరు చూసిన ఇప్పటికి కూడా ఆ డెవలప్ చేసి ఆటోమేటిక్గా ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్లో 90% వర్క్స్ ఆటోమేటిక్గా అయిపోవాలి. ఆటోమేటిక్గా అవ్వడం అనేటటువంటిది కరెక్ట్గా అది మనం చూసాం. సో ఈయన ప్రిపరేషన్ కానీ ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్ ఉంది మనకి. మన జయశంకర్ గారు చెప్పారు. జయశంకర్ గారు చైనాలో అంబాసిడర్గా ఉన్నప్పుడు ఈయన చీఫ్ మినిస్టర్. ఆయన వెళ్ళిన తర్వాత జయశంకర్ గారితో కలిసి మనం వచ్చాము ఇండియాకి, వీళ్ళ రిలేషన్షిప్ ఏంది, నేను ఏం మాట్లాడవచ్చు, ఏం మాట్లాడకూడదు, ఆయన దగ్గర నుంచి తెలుసుకొని ఆ విధంగానే ఆయన ప్రవర్తించారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. అది అంటే ఏంటి, ఒక వెళ్ళినప్పుడు చీఫ్ మినిస్టర్గా వెళ్ళినప్పుడు మనం ఇండియా నుంచి వెళ్తున్నాము ఏంటనేది బ్రీఫింగ్ ఆయన దగ్గర నుంచి తీసుకున్నారు. నాకే అన్ని తెలుసు అనుకుంటా తీసుకున్నారు. అది తర్వాత జయశంకర్ గారు చెప్పారు కూడా ఆ మాట. సో అదేంటంటే ప్రిపేర్ లేకుండా ఏం లేకుండా వెళ్ళేటటువంటిది ఉండదు, ఖచ్చితంగా ఉండదు. ఇంకోటి కూడా ఏంటంటే చాలా విషయాలు సొంతంగా కూడా ఇన్ని సంవత్సరాలు పబ్లిక్ ఫీల్డ్లో ఉన్నప్పుడు సొంతంగా కూడా తెలుసుంటాయి. అది ఖచ్చితంగా ఒకసారి ముందరే ఆలోచించుకొని చెప్తాను. విన్స్టన్ చర్చిల్ది పెద్ద కోట్ ఉంది, మై బెస్ట్ కట్ ఆఫ్ రిమార్క్స్ ఆర్ ఆల్ ప్రిపేర్డ్ మంత్స్ ఇన్ అడ్వాన్స్ అని. అంటే ఏంటి సార్ దాని మీనింగ్? అంటే ఏదైనా కొన్ని ఉంటాయి కదా, ఒక మాట అనేస్తారు, ఆ మాట వైరల్ అయిపోతుంది. ఆ టైంలో ఆ మాట అనడానికి ఒక నెలల ముందర నేను ఆలోచించి పెట్టుకున్నా. అంటే ఏంటి సార్ ఇది మనం ఇదంటే బాగుంటుంది, ఓకే, ఏ విధ సందర్భంలో అనాలా, ఆయా సందర్భంలో అంటారు. సో ఇక్కడ కూడా ప్రిపరేషన్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ముందర ఆలోచించుకొని చేస్తారండి. ఆ లెవెల్లో ఆలోచన లేకపోతే ఈ లెవెల్లో ఎదగడం అనేది కష్టం. ఇది సామాన్యమైన మెంటాలిటీలో ఇదైతే రాదు యాక్చువల్లీ. గ్రేట్ లీడర్ అంతవరకు. అంటే రాజకీయ పరంగా ఉండొచ్చు, అంటే నేను చాలాసార్లు మీకు ఇప్పుడే మాట్లాడేటప్పుడు ఇందిరాగాంధీ చెప్పాను, రాజకీయ పరంగా మనకు 2-3 ఒపీనియన్స్ ఉండొచ్చు, కానీ ఆ లీడర్షిప్ క్వాలిటీసు అటువంటి వాని మీద అది వేరే ఒపీనియన్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా డెఫినెట్గా లీడర్. సో పర్సనల్గా మీకు ఆయన మీద ఉన్న అభిప్రాయం ఏంటి, ఆయనలో మీకు నచ్చిన ఒక సింపుల్ థింగ్స్ ఏమిటి అనే దాంతో కంక్లూడ్ చేద్దాం సార్. అండ్ ప్రజలు కూడా ఎలా తీసుకోవాలి ఆయన ఆదర్శంగా ఇబ్బందికరమైనటువంటి అంటే అదే నేను అన్నట్టుగా ఇప్పుడు ఫార్ములాస్ తీసినప్పుడు ఇటువంటిప్పుడు మనకి కొంత బాధ కలిగింది, చేయకుండా ఉండాల్సింది అన్నట్టు. కాకపోతే ఏంటంటే నేను ఇందాక అన్నట్టుగా ఏ కారణం మీరు చేయగలిగారు అనేది మనకు తెలియదు. ఒకటేంటంటే ఏదైనా చేసినట్లయితే అన్నీ ఆలోచించి చేస్తారు, దేశం కోసం చేస్తారు అన్నటువంటిది మనం కొంత చాలా వరకు 99.99% నమ్మగలిగిన లీడర్స్లో ఈయనొకరు. అది ఖచ్చితంగా మనం చెప్పచ్చు. ఏదైనా తీసుకుంటే ఏదో వ్యక్తిగత లాభం కోసమో లేదా పలానా వాళ్ళని ఫేవర్ చేసేటటువంటి అటువంటి ప్రశ్న అయితే అది మనం ఖచ్చితంగా ఈయన గురించి చెప్పచ్చు. అది ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఎక్కడ తగ్గాలో, ఎక్కడ వెనకం చేయాలో, ఫార్ములాస్ కానీ ల్యాండ్ అక్విజిషన్ బిల్ వచ్చింది నేను కొత్తగా ఉన్నప్పుడు, అది కూడా ఆయన వెనక్కి తీసుకొనేసేసి స్టేట్స్ ద్వారా చేయించారు. అది ఇవి కూడా ఆయనకు బాగా తెలుసు. ఎన్జేఈసీ సుప్రీంకోర్టు కొట్టిన తర్వాత మళ్ళీ ప్రయత్నం చేయలేదు ఆయన. సో ఇవి ఆయనకి బాగా ఎక్కడ కరెక్ట్గా మనం ఎప్పుడు అగ్రెసివ్గా ఉండాలి, ఎప్పుడు అట్లా కాబట్టి రిస్ట్రైన్గా ఉండాలి, ఎక్కడ నెగ్గాలి ఎక్కడ తగ్గాలి అంటాం, అది తెలిసినటువంటి. సో మనం కూడా ఏం నేర్చుకోవాలి సార్ ఆయన విషయంలో? అంటే ఇప్పుడు కొంతమంది కారణ జన్ముడు అంటారు, అవతార పురుషుడు అంటారు, లేకపోతే మళ్ళీ స్వామి వివేకానందనే వచ్చాడంటారు, నరేంద్రుడే మళ్ళీ వచ్చాడంటారు, ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా. నిజానికి మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఏం తీసుకోవాలి ఆయన దగ్గర నుంచి? అంటే ముఖ్యంగా సెల్ఫ్ డిసిప్లిన్ అనేది తీసుకోవాలండి. ఆ సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే మీలో మీకు కంట్రోల్ ఉంటే, ఇప్పుడు మన ఇండియన్ ఫిలాసఫీ అదే కదా, నిన్ను నువ్వు జయించిన తర్వాత ప్రపంచం అంతా జయించవచ్చు. ఆ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఉంది. లేకపోతే ఈ లెవెల్లోకి రావడము, సస్టైన్ కావడము, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, పొలిటికల్ ఫ్యామిలీ కాదు, పెద్ద కోటీశ్వరుల ఫ్యామిలీ కాదు, ఏమీ కాదు, అట్లా అనేసి పోనీ ఫ్రాంక్గా చెప్పాలంటే బలమైన కమ్యూనిటీ కాదు. ఇవన్నీ టిపికల్గా ఇండియాలో పొలిటికల్ సక్సెస్కి కారణాలు కదా. అవేమీ లేకుండా వచ్చాయన్నట్టు ఫోకస్డ్ సెల్ఫ్ డిసిప్లిన్,
అంటే అహంకారం లేకుండా ఉండడం, లేకపోయినట్టయితే ఇంత అవమానంగా ప్రవర్తించిన అమెరికాకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కొంత మనం తప్పనిసరిగా నేర్చుకోవాలి. సో ఇది పర్సనల్గా ఇప్పుడు మీరు అన్నారు అమెరికా అనేది, సో అమెరికాతో మనం ప్రవర్తిస్తున్న తీరు కానీ లేకపోతే ఏదైనా డెసిషన్స్ కానీ ఇవన్నీ పర్సనల్గా ఆయన తీసుకుంటారా, లేకపోతే వెనక బ్యాక్ ఆఫీస్ థాట్స్ ఉంటాయా? అయితే ఏ లీడర్ కన్నా అంటే అట్ సీనియర్ లెవెల్, వాళ్ళ దేశమైనా కానీ కంపెనీ అయినా కానివ్వండి, చాలా ఇన్పుట్స్ ఉంటాయి. ఈయన మొదటి సంవత్సరం సీఎం అయినప్పుడు కూడా మొదటి సంవత్సరం ఏం మాట్లాడకుండా ఐఏఎస్ ఆఫీసర్ చెప్పేదంతా వింటున్నారంట. ఎందుకని ఈయన డైరెక్ట్గా సీఎం అయ్యారు, మంత్రి కాదు ఎక్కడ మధ్యలో. సో కాబట్టి ఆ ఇన్పుట్స్ వినడం అనేటటువంటి, ముఖ్యంగా వినడం అనేటటువంటిది ఈయనలో చాలా గొప్ప క్వాలిటీ ఉందట. అది ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు చెప్తారు. ఏదైనా బ్రీఫ్గా ఉంటే కూర్చొని మొత్తం వింటారు, మొత్తం చదువుతారు. అది చాలా ఉన్నది. యోగి ఆదిత్యనాథ్ల గారిలో కూడా ఉన్నది అది. వినడం అనేది ఓకే. ఒక గొప్ప లీడర్కి కానీ ఒక గొప్ప మేనేజర్కి కానీ వినడం అనేటటువంటి ముందర తెలిసి ఉండాలి. ఈయనకు అది ఉంది. సో వింటారు బాగా. ఖచ్చితంగా. మొన్న కూడా ఒక బ్యాక్ రోలో కూర్చొనేసేసి మీటింగ్లో ఉన్నారు కదా. సో ఆయన వింటారు, ఏం మాట్లాడారని ఫోకస్గా ఉంటారు, అన్నీ చేస్తారు. అండ్ చివరిగా దేశం కోసం ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి అయితే అది ఇప్పటి వరకు ఈయన మా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ మనం చూస్తున్నప్పుడు గత 22-23 సంవత్సరాల నుంచి అది లేదు. బహుశా అంటే చిన్నప్పటి నుంచి ఆ సంఘలో ఉన్నటువంటి డిసిప్లిన్ అనేటటువంటిది, ఇందాకన్నట్టుగా బేసిక్గా మనం కంక్లూడ్ చేయాలంటే చిన్నప్పటి నుంచి సంఘలో ఉన్నటువంటి స్వయం సేవకు ప్రస్తుతం రాజకీయ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి స్వయం సేవక్గా ఉండి అక్కడ రకరకాల సీనియర్ వాళ్ళ దగ్గర నుంచి శిక్షణ పొంది రకరకాల రంగాల్లో పనిచేసి ఇప్పుడు రాజకీయంగా బాధ్యతలు నిర్వహిస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ ఆర్ఎల్ఎన్ రావు గారు. చాలా మైన్యూట్ విషయాలు చెప్పారు, కానీ సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా ఉన్నాయి విషయాలు. ఏంటంటే ఆ చిన్న చిన్న విషయాల్లోనే ఆయన యొక్క మెంటాలిటీ, ఆయన యొక్క వ్యక్తిత్వం, క్యారెక్టరైజేషను, మనం నేర్చుకోవాల్సిన అంశాలేవో మనకు ఖచ్చితంగా అర్థమవుతూ ఉన్నాయి. సో వ్యూవర్స్, మీరు కూడా ఈ అంశాల పట్ల ఎలాంటి అవగాహన కలిగింది అంటే, ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా మనం వారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఎటువంటి క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి, దేశానికి మన యువతకు కానీ ఎలా మార్గదర్శకం అయ్యారు, ఆయన భవిష్యత్తుకు ఎలా మార్గనిర్దేశనం చేస్తున్నారు, ఇవన్నీ కూడా మీరు కామెంట్ చేయండి. ఈ వీడియోని దయచేసి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.